నన్ను అందరి ముందు కొడతావా? నేనేం కావాలని కొట్టలేదు, అలా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అలా చేయబట్టే ఆ గొడవ అక్కడ క్లోజ్ అయింది. లేకపోతే ఎక్కడి దాకా వెళ్ళేదో నీకు తెలియదు. ఎక్కడి దాకా వెళ్ళేదేంటి? ఆ కోదండరామయ్య గాని నీ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ సీన్ రివర్స్ అయ్యేది. ఆయన వచ్చిన సంగతి నువ్వు గమనించకుండా నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. అది చూసే నేను నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నువ్వు అలా బిహేవ్ చేయడం వల్ల అందరి ముందు నువ్వు చెడ్డదానివై ఆ శ్రీవల్లి మంచిదైపోదా? నువ్వు ఏం చేసినా మన నెగిటివ్ క్యారెక్టర్స్ని బయటపడకుండా చెయ్యాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. అవునక్క, బావ చెప్పేది కూడా నిజమే. ఆ విషయం ఇంక వదిలే ఆర్తి. ఎలా వదిలేయమంటావు? అందరి ముందు నా పరువు పోయింది. ఆ భవానీని ఇన్సల్ట్ చేసిన నేను ఇప్పుడు దాని ముందు నేను ఇన్సల్ట్ అయ్యాను. అది పెద్దగా పట్టించుకోకక్క. టైం చూసి అంతకంతా బదులు తీర్చుకోవచ్చు. లేదు, నేను పట్టించుకోకుండా ఉండలేను. ఇప్పుడు ఏం చేయమంటావు? నేనెంత అవమానపడ్డానో దానికి 100 రెట్లు ఆ భవానీకి అవమానం జరగాలి. ఆ అవమానం ఎలా ఉండాలంటే, శివరాత్రికి శివశివ అంటూ చలి వెళ్ళిపోతుంది అంటారు కదా, అలాగే వీళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా అని ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్ వచ్చినట్టు మళ్ళీ వీళ్ళు ఈ ఇంట్లో కాలు పెట్టకూడదు. శాశ్వతంగా వాళ్ళ శని వదిలిపోవాలి. ఎందుకక్క అంతలా ఆవేశపడతావు? అలా వచ్చినప్పుడు తల దించాలి అంటారు కదా, ఇది అంతే. నువ్వన్నది జరుగుతుంది. అప్పటి వరకు కాస్త కూల్గా ఉండు. నేను ఉండలేను. వాళ్ళ మొహాలు చూస్తూ మనశ్శాంతిగా ఈ ఇంట్లో తిరగలేను. నేనన్నది వెంటనే జరగకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మరీ ఇంత మొండిగా మాట్లాడతావేంటి? పరిస్థితిని అర్థం చేసుకో. వాళ్ళని ఇప్పటికిప్పుడు ఇంట్లోంచి పంపించడం అంత ఈజీ కాదు. అదంతా నాకు తెలీదు. ఈ ఇంట్లో ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. ఏం చేస్తావో నువ్వే ఆలోచించుకో. ఒకళ్ళని సమర్థిస్తే మరొకళ్ళు హర్ట్ అవుతున్నారు. ఈ గొడవలు ఇంకెంత దూరం వెళ్తాయో అని నాకు భయంగా ఉందండి. నాకు కూడా బాధగానే ఉంది సీత. అయినా కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి పట్టించుకొని నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకోకో. ఇందాక నువ్వు ఒక్కసారిగా అలా కూలబడిపోతే నేనెంత భయపడ్డానో తెలుసా? నీకేమన్నా జరిగితే నేను భరించలేను సీత. నాకేం కాదులేండి. నా గురించి మీరు కంగారు పడకండి. మరోసారి వాళ్ళ మధ్య సమస్యలు రాకుండా చూడండి. శ్రీవల్లి అందరికీ నచ్చ చెప్పింది. కేశవ కూడా ఆర్తికి సర్ది చెప్పుంటాడు. రేపు పండగ కదా, అన్నీ మర్చిపోయి అందరూ కలిసిపోతారు. నువ్వేం భయపడకు. త్రిదేవ్, కాఫీ తీసుకో. నాకొద్దు శ్రీవల్లి. ఎందుకు? నువ్వు ఉపవాసం చేస్తున్నావుగా, నీతో పాటు నేను కూడా చేస్తాను. అది కాదు త్రిదేవ్, నాకంటే ఇవన్నీ మామూలే. ప్రతి పండక్కి నేను ఉపవాసం ఉంటాను. నీకు అలవాట్లేదు కదా, నువ్వు ఉండలేవు. నా మాట విని కాఫీ తీసుకో. యాక్చువల్గా నేనెప్పుడూ ఫాస్టింగ్ ఉండలేదు, బట్ ఫస్ట్ టైం నీ మీద ప్రేమతో ఉంటున్నాను. నేను ఉండగలను. ఫాస్టింగ్ అనేది ఒకరున్నారని ఉండటం, ప్రేమతో ఉండటం కాదు. దేవుడి మీద భక్తితో ఉండాలి. నాకు దేవుడి మీద భక్తి ఉంది, నీ మీద ప్రేమ ఉంది. నేను అమెరికా వెళ్ళిన తర్వాత మన సంప్రదాయాల్ని, ఆచారాల్ని చాలా మిస్ అయ్యాను. ఇక నుండి ఆ విషయాల్లో నిన్నే ఫాలో అవుతాను. నువ్వు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు.
ఆర్తి వదిన ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఏదో పనిలో ఉండుంటుందిలే. అయినా ఇప్పుడు అక్కతో ఏం పని? ఆ, పనంటూ ఏమీ లేదు. ఇందాక ఇద్దరూ నేను చెప్పిన మాటలకి కన్విన్స్ అయినా లోపల జరిగిన దాన్ని తలుచుకుంటూ దూరంగానే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కలిసిపోతే బాగున్ను. వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే ఇంట్లో అందరూ సంతోషిస్తారు. అంతే కదా, డోంట్ వరీ, వాళ్ళని నేను కలుపుతాను. నిజంగానా? అవును. నువ్వు వాళ్ళని కలిపితే రేపటికల్లా నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. అవునా? అయితే ఇప్పుడు చూడు. త్రిదేవ్, నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద నిందపడి డాక్టర్ లైసెన్స్ పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నావు కదా. నీ మీద పడ్డ నిందని నేను క్లియర్ చేస్తాను. భవానీ అక్క, ఏంటి త్రిదేవ్? ఏం చేస్తున్నావు అక్క? ప్రసాదం రెడీ చేస్తున్నాను బాబు. ఏంటి త్రిదేవ్, ఏమన్నా కావాలా? నాకేం అక్కర్లేదక్క, నీతోనే మాట్లాడాలి. దేని గురించి? అది అక్క, నిన్న జరిగిన దానికి నువ్వెంతో ఫీల్ అయి ఉంటావని నాకు తెలుసు. యాక్చువల్గా ఆర్తి అక్కకి కొంచెం కోపం ఎక్కువ. ఏదో ఆవేశంలో తొందరపడి నిన్నొక మాట అనేసింది. ఆర్తి అక్క నిన్నలా అన్నందుకు నేను కూడా బాధపడ్డాను. తను చేసింది తప్పే. అందరి ముందు నిన్ను తక్కువ చేసి మాట్లాడి ఉండకూడదు. అందుకే బావ కూడా రియలైజ్ అయి తన్ని కొట్టాడు. నేను బావ రాత్రి అక్కకి గట్టిగానే బుద్ధి చెప్పాం. తను కూడా తన మిస్టేక్ ఏంటో తెలుసుకునే ఉంటుంది. సో నిన్న జరిగిన గొడవని మర్చిపోయి మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే బావుంటుంది. మాట చెప్పినంత ఈజీ కాదు త్రిదేవ్, జరిగిన అవమానాన్ని బాధని మర్చిపోవడం. మేము ఆత్మాభిమానం కలిగి ఉన్న మనుషులం. అలా కలవమని చెప్పగానే వెంటనే వచ్చి కలిసిపోలేం. అత్తయ్య మావయ్య బాధపడకూడదని ఓపిగ్గా సర్దుకుపోతున్నాం. కానీ జరిగింది మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది. నాకు కావాల్సింది కూడా మీరలా ఉండటమే. మళ్ళీ ఇంట్లో గొడవ జరగాలి, మీరందరూ బయటికి వెళ్ళాలి. వెళ్తారు. హలో శ్రీవల్లి, చెప్పు. హలో ఖ్యాతి, ఏం చేస్తున్నావు? నేనా? ఇప్పుడే పడుకుందామని ప్రిపేర్ అవుతున్నాను. నువ్వు కాల్ చేసావు. నాకు త్రిదేవ్తో పెళ్ళైంది తెలుసా? వాట్? నువ్వు త్రిదేవ్ని పెళ్లి చేసుకున్నావా? అవును ఖ్యాతి. ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అదంతా పెద్ద కథ. నేను నీకు తేలిక చెప్తానులే, కానీ ముందు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి.